నమస్తే సార్. ఏమో సార్ 20 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నాం ఇక్కడ. మీరు కొంచెం దయ తెలిసితే మా ఇల్లు ఓకే అయితే. మన పంపులు సార్ ఇల్లు కాల కరెంట్ లేదు, పావులు తేళ్ళు వస్తున్నాయి, మాకు కరెంట్ లేదు సార్. కరెంట్ లేదు, గుడిసెలు ఇల్లు నికరం చేస్తే మాకు బాగుంటుంది. ఇండ్లు సార్ ఇండ్లు ఓకే చేయండి మాకు. 58 జీవో పట్టాలు వచ్చినాయి సార్. కొంతమందికి పేర్లు రాలేదు. అంటే ఫస్ట్ ఉన్న వాళ్ళకి లేవు, మధ్యలో వచ్చిన వాళ్ళకైతే వచ్చినాయి సార్ పట్టాలు. ఫస్ట్ నుంచి 20 ఏళ్ళ చూస్తారు. అందరూ ఇలాంటి సార్ ఇల్లు మొత్తం ఇవే గుడిసెలే మొత్తం. అటు పెద్దకాల పట్ట కూడా చూడండి, అటు కూడా అన్ని గుడిసెలే సార్ మొత్తం. కోట్ల ముందు వర్షాలు సార్ పిడుగుబడి ఇల్లు కూలిపోయినాయి. మీరు వచ్చారు కదా చూసారు కదా, మళ్ళీ వాళ్ళు మొదలైతే మళ్ళీ ఏడబడతాయి అని భయం అవుతుంది. గాలి దుమ్ములకి మేము తట్టుకోలేకపోతున్నాం. పిల్లల మీద పడ్డది ఇల్లు, గోడలు ఇట్లా మామూలు గెచ్చారనమాట. గోడలన్నీ పడి పిల్లగాళ్ళ మీద పెద్దోళ్ళ మీద వచ్చారు అప్పుడు సార్. ముందు మా ఇల్లు తర్వాత ఇల్లు. అందుకనే చేశారు. అక్కడ దాకా వెళ్తే తెలిసిద్ది కంటే చూడాలిగా. ఈ దరి నుండి మమతా గోడ దాకా ఉన్నాయి సార్ మా ఇల్లులు. ఇక్కడ దాకా వచ్చారు, మా గుడిసెలు చూశారు. ఇక్కడ దాకా వచ్చి మా గుడిసెలు చూస్తే కొంచెం మీరే దయ తెలిస్తే మా బతుకులు ఇప్పుడన్నా బాగు చెయ్యాలి. మరి మీరు ముందు పడి చేస్తే కరెంటు పోల్లు ఉన్నాయి కానీ కరెంట్ ఇప్పించండి సార్ ఫస్ట్. అన్నీ వస్తున్నారు సార్, అంతా అన్నీ చూసుకుంటున్నారు. సారు పాపం బాగానే తిరుగుతున్నారు మా కోసం. రేయం బాగులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే కోటన్నకెళ్ళి తర్వాత యుగంధరన్న పోనీలే. ఓకేనా?